హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి జియో కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీడి యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. బీడీఓ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీడి యొక్క శాలరీస్ కూడా హైయెస్ట్గా 30,000 ప్లస్ శాలరీస్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటి వద్దనే ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో మీ మొబైల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికన్నా ముందుగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, జియో హాట్స్టార్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే కంప్లీట్గా ఇది రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్యాకేజ్ చూసుకున్న 15 lakhs per annum అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ టైప్ వచ్చి ఫుల్ టైం జాబ్ అనేది చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి March 5th వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే జియో హాట్స్టార్కి సంబంధించి వీళ్ళు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. జియో హాట్స్టార్ ఈజ్ ఏ డైనమికలీ అండ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ హోస్టింగ్ కంపెనీ కమిటెడ్ టు ప్రొవైడింగ్ టాప్ నాచ్ వెబ్ హోస్టింగ్ సొల్యూషన్స్ టు బిజినెస్ ఆఫ్ ఆల్ సైజెస్. ఈ జియో హాట్స్టార్ గురించి మీకు అందరికీ తెలిసిందే. వీళ్ళ యొక్క కస్టమర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ఈ బీడీఏ జాబ్ ప్రకారం వాళ్ళ యొక్క సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయవలసి వస్తుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు వర్క్ ఏం చేయాలన్నది కూడా వీళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూస్తే, లీడ్ జనరేషన్ అండ్ ప్రాస్పెక్టింగ్ అని ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై పొటెన్షియల్ క్లయింట్స్ అండ్ బిజినెస్ త్రూ మార్కెట్ రీసెర్చ్ అండ్ టార్గెటెడ్ అవుట్రీచ్. ఎవరైతే కస్టమర్స్ అనేవాళ్ళు కాల్ చేయడం జరుగుతుందో ఈ జియో హాట్స్టార్కి సంబంధించి వాళ్ళతోటి మీరు కాల్స్ మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరగాలని మెన్షన్ చేశారు. డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ టు జనరేట్ లీడ్స్ టు అండ్ బిల్డింగ్ రిబస్ట్ సేల్స్ పైప్ లైన్. అంటే ఈ యొక్క జియో హాట్స్టార్ సేల్స్ అనేవి పెరగడానికి మీ యొక్క వంతు సహకారం అనేది అందించాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లయింట్ ఎక్విజిషన్ అంటే ఆ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ జియో హాట్స్టార్ సొల్యూషన్స్ అనేవి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కండక్ట్ ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ అండ్ ప్రజెంటేషన్ షోకేస్ ద బెనిఫిట్స్ ఆఫ్ అవర్ హాస్టింగ్ సర్వీసెస్. ఈ యొక్క సర్వీసెస్కి వీటి యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే రిలేషన్షిప్ బిల్డింగ్. ఎవరైతే కస్టమర్స్ కాల్ చేయడం జరుగుతుందో వాళ్ళతో మీరు రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే క్లయింట్స్కి ఇంటర్నల్ టీమ్స్కి మధ్యలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించి రెండు వైపులా కూడా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలని మెన్షన్ చేశారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ తర్వాత సేల్స్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్. ఏదైతే మీరు డైలీ కాల్స్ ఏవైతే మాట్లాడడం జరిగిందో అవి రిపోర్ట్ అనేది అనాలిసిస్ చేసుకుని మీ యొక్క పై ఆఫీసర్స్కి ఆ యొక్క రిపోర్ట్ అనేది అందజేయాలి. అండ్ మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే క్లయింట్స్కి వచ్చినటువంటి ఇబ్బందులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది మీరు ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకుని క్లియర్గా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చదువుకున్న తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ వచ్చిన వాళ్ళు అప్లై చేయమన్నారు. బట్ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా కాల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అందరూ ఇంగ్లీష్ అనుకుని భావిస్తారు.
కానీ ఇక్కడ తెలుగు కస్టమర్స్ని తెలుగు స్టేట్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తెలుగులో కూడా స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరగాలి. అంటే వాళ్ళకు వచ్చిన డౌట్లని మీరు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలని మెన్షన్ చేయడం జరిగింది. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, మీరు టీమ్ తోటి ఇంటరాక్ట్ అయినట్టు కూడా మీ కస్టమర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు విడిగా వాళ్ళతో మాట్లాడడం అనేది ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, యూ మస్ట్ హ్యావ్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఒకటి ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ క్వాలిఫికేషన్స్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్న తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాంపిటేటివ్ శాలరీ ప్యాకేజ్ 12 lakh per annum అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు బోనసెస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేయరు. సో ఇంటి వద్ద నుంచి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సాలరీ అండ్ ఇన్సెంటివ్ బోనసెస్ కూడా లభించడం చేత ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. డైనమిక్ అండ్ ఇంక్లూజివ్ వర్క్ కల్చర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్, ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు గ్రోత్ అనేది కూడా కెరియర్ పరంగా ఉండడం జరుగుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ కాలంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా చదువుకున్న తర్వాత వీడియో స్కిప్ చేసుకుని ఇవి కంప్లీట్గా 1-2 సార్లు చదువుకున్న తర్వాత ఈ వెబ్సైట్ ఎండింగ్లో అప్లై నౌ బటన్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు కింద బటన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేము అండ్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకు అంటే ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్కి ఆన్లైన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క లేటెస్ట్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ కవర్ లెటర్ మీద మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మీరు పంపించిన రెజ్యూమ్ అనేది అక్కడ స్క్రూటినైజ్ అయ్యి వాళ్ళకి నచ్చితే కనుక డీటెయిల్స్ వాళ్ళు మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఈమెయిల్ ఐడికి కానీ ఫోన్ నెంబర్కి కానీ మెసేజెస్ అనేవి పంపడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే కనుక మంచి శాలరీ తోటి మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటి వద్ద నుంచే చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.